హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను మీకు బుక్ లిస్ట్ కావాలా అని అడిగితే చాలామంది అయితే బుక్ లిస్ట్ కావాలని చెప్పి కామెంట్ చేశారు కదా. సో ఈ వీడియోలో అయితే మనం బుక్ లిస్ట్ వీడియో అండి ఇది. సో ఎన్టీపీసీకి సంబంధించిన బుక్ లిస్ట్ వీడియో. సో మనకి ఈచ్ టాపిక్ వచ్చేసి వన్ బుక్ అయితే సజెస్ట్ చేస్తాను. సో మ్యాథమెటిక్స్కి ఒకటి, జనరల్ అవేర్నెస్కి, రీజనింగ్కి అండ్ కరెంట్ అఫైర్స్కి. సో ఫస్ట్ అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ బుక్ లిస్ట్ ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ అనేది రీసెంట్గా అది షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో దీని గురించి నేను వీడియో చేస్తాను. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, పర్ పోస్ట్ వేకెన్సీస్ కూడా చెప్పాను. లాస్ట్ వీడియోలో అయితే సికింద్రాబాద్ జోన్కి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి, ఐకార్ట్లో ఇస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో అనేది మీకు మెన్షన్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 బెస్ట్ బుక్ లిస్ట్ ఫర్ ఎగ్జామ్, ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ అండి. సో మ్యాథమెటిక్స్లో ఆర్ఎస్ అగర్వాల్ అండి. సో ఎవరు చెప్పినా కూడా ఫస్ట్ మనకి ఆర్ఎస్ అగర్వాలే చెప్తారండి, ఎందుకంటే బెస్ట్ బుక్, చాలా బెస్ట్ బుక్ అండి ఆర్ఎస్ అగర్వాల్ అనేది. సో ఇది మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అండ్ తెలుగు మీడియం కూడా ఉంటుంది. మీరు ఇంకా బుక్స్ కనుక మీకు లేవు, మీ దగ్గర బుక్స్ లేవు, నేను పర్చేస్ చేయాలి అంటే నేను కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్ అగర్వాల్ నుంచి న్యూ ఎడిషన్ తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. న్యూ ఎడిషన్ మ్యాథమెటిక్స్ ఆర్ఎస్ అగర్వాల్ అండి, న్యూ ఎడిషన్ తీసుకోండి. ఎవరైనా పర్చేస్ చేయకపోతే బుక్ స్టాల్కి వెళ్ళి న్యూ ఎడిషన్ తీసుకోండి, ఓకేనా. సో దీంట్లో అయితే మనకి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాడండి. సో బేసిక్ క్వశ్చన్స్ నుంచి మనకి ఉంటుంది. సో ఇదైతే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో చాలా యూజ్ అవుతుందండి. బట్ ఇంకోటి ఏంటంటే మ్యాథమెటిక్స్ కొంచెం టఫ్ అనిపిస్తాయి కదా మనకి. సో బేసిక్స్ నుంచి నేర్చుకోవడం వల్ల మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఎవరు చెప్పినా కూడా ఈ బుక్కే చెప్తారండి, బెస్ట్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్, ఓకే. సో మనకి నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్లో మనకి బెస్ట్ బుక్ వచ్చేసి లూసెంట్ బుక్ అండి. సో లూసెంట్ బుక్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో బట్ నాకు తెలుగు మీడియంలో ఉంటుందో లేదో నాకు ఐడియా లేదండి. ఇదైతే కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం బుక్. తెలుగులో లూసెంట్ బుక్ తెలుగులో కనుక ఉంది అంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఐడియా లేదు లూసెంట్ బుక్ తెలుగులో ఉంటుందో లేదో, నాకైతే ఐడియా లేదండి. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. జనరల్ అవేర్నెస్కి లూసెంట్ బుక్ ఇంగ్లీష్ మీడియం కనుక అయితే మీరు లూసెంట్ బుక్ అనేది ది బెస్ట్ బుక్ అండి. సో దీంట్లో మనకి హిస్టరీ కూడా కవర్ అవుతుంది, హిస్టరీ అండ్ జాగ్రఫీ, సో ఇలాంటి టాపిక్స్ కూడా కవర్ అయిపోతాయి. సో జనరల్ అవేర్నెస్ మొత్తం దీంట్లో కవర్ అయిపోతుందండి. ఒకసారి కనుక నాకు ఇది కనుక మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. లూసెంట్ బుక్ తెలుగు మీడియం బుక్ కూడా అవైలబుల్గా ఉందా, ఓకే. సో జనరల్ అవేర్నెస్కి అయితే లూసెంట్ బుక్ అనేది బెస్ట్ బుక్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం రీజనింగ్ కూడా మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది బేసిక్ నుంచి ఉంటాయి కాబట్టి బేసిక్స్ నుంచి. సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉంటాయి కదా, అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రాక్టీస్ చేయాలి. సో ఇందులో లేకపోయినా కూడా మనం ప్రాక్టీస్ కానీ చెప్పేసి మళ్ళీ ఒక బుక్ తీసుకోవాలి. అది తీసుకోవడం వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అండి, దానికి ఒక సపరేట్ బుక్ తీసుకోవాలి. సో ఈ ప్రాక్టీస్కి ఏ బుక్ బాగుంటుందని చెప్పేసి ఒకసారి సజెస్ట్ చేయండి, నాకు కూడా ఐడియా లేదు. సో ఫస్ట్ అయితే మనం రీజనింగ్ టాపిక్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది ది బెస్ట్ అండి. సో ఇందులో బేసిక్స్ నుంచి ఉంటాయి. నాకు తెలిసి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అవైలబుల్గా ఉన్నాయండి. 2 బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దట్టు ఏంటంటే మీరు ఇంకా పర్చేస్ చేయకపోతే కనుక కొనాలి అనుకుంటే న్యూ ఎడిషన్ అనేది పర్చేస్ చేయండి. సో చాలా యూజ్ అవుతుంది. న్యూ ఎడిషన్ అయితే బెటర్ అండి, ఎందుకంటే ఇంకొంచెం ఏమైనా న్యూ మోడల్స్ అనేది ఇంక్లూడ్ చేసి ఉంటారు కాబట్టి
ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్ ఇన్ 2025లో జరిగిన ఎగ్జామ్లో ఎన్టీపీసీ ఎగ్జామ్లో రీజనింగ్లో కూడా న్యూ మోడల్స్ అనేవి ఇంక్లూడ్ చేశాడు. సో ఈ మోడల్స్ కూడా న్యూ ఎడిషన్ అయితే ఈ మోడల్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఎవరైనా పర్చేస్ చేయకపోతే న్యూ ఎడిషన్ తీసుకోండి. ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయంటే ఓకే, అదే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. మనకి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా 6 to 12 months కరెంట్ అఫైర్స్ అయితే ఉండాలి. 6 months అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు చదవాలండి. 6 to 12 months. లేదు మేము 12 months కవర్ చేయలేమనుకుంటే అట్లీస్ట్ 8 months, 6 to 8 months కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. ఇందులో నుంచి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడు. సో రీసెంట్గా జరిగిన ఎన్టీపీసీ 2025 ఎగ్జామ్ పేపర్లో కూడా 6 to 8 months కరెంట్ అఫైర్స్ గురించి ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ అనేది రావడం జరిగింది. అండ్ కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం కూడా జరిగింది. సో మీరైతే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి. సో కరెంట్ అఫైర్స్కి బెస్ట్ ఏంటంటే షైన్ ఇండియా బుక్ అండి. సో షైన్ ఇండియా బుక్ ఇది మంత్లీ మ్యాగజైన్ దొరుకుతుంది అనుకుంటా నాకు తెలిసి. సో షైన్ ఇండియా బుక్ అంటేనే మంత్లీ మ్యాగజైన్ జరుగుతుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2 లాంగ్వేజెస్లో ఉంటుందండి. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. సో నేనైతే షైన్ ఇండియానే ప్రిఫర్ చేయమని చెప్తాను కరెంట్ అఫైర్స్కి. అన్ని చోట్ల దొరికిపోతుంది ఇదైతే మాత్రం షైన్ ఇండియా. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన బుక్స్ అన్నీ మీకు అన్ని ఎక్కడున్నా కూడా దొరికేటట్టు మెన్షన్ చేస్తున్నానండి. కొన్ని వేరే బుక్స్ అయితే మనకి దొరక్కపోవచ్చు కదా, బట్ ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఇక్కడ చెప్పిన బుక్స్ అన్నీ మీకు అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి మీరు పర్చేస్ చేయడానికి. సో వీటితో పాటు ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. స్పెషల్లీ 2025 ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో సో అవనేది మీరు ప్రాక్టీస్ చేయండి. మనకి నియర్లీ 155 or 160 అలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి కదా, అంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ పేపర్స్. ప్రతిసారి సెప్ట్కి 3 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, ప్రతిరోజు 3 క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. సో అలాంటివి మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి రోజుకు ఒక పేపర్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. మీకు టైం మేనేజ్మెంట్ 1 క్వశ్చన్ పేపర్ చేయడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ పెరుగుతుంది. అండ్ క్వశ్చన్ పేపర్స్లో మీరు రాంగ్స్ చేయడం అనేది కూడా తగ్గుతుంది. సో క్వశ్చన్ పేపర్స్ అనేది సాల్వ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసుకోవాలండి. సో అప్పుడే మీకు యూజ్ అవుతుంది. సో ఓన్లీ ఈ 2025 క్వశ్చన్ పేపర్స్ ఇంక్లూడ్ ఉన్న ఏదైనా బుక్ కనుక ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. బుక్ ఓన్లీ 2025 క్వశ్చన్స్ అంటే ఇవే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎక్కువ పేపర్స్ ఉంటాయి కదా. సో ఈ క్వశ్చన్ పేపర్స్ ఉన్న బుక్ కనుక ఏమైనా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నాకు కూడా ఐడియా లేదు, ఇన్కేస్ నాకు కనుక తెలిస్తే మీకు కూడా మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తానండి. మీకు తెలుసుంటే కనుక నాకు మెన్షన్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను మెన్షన్ చేసిన బుక్స్ బెస్ట్ బుక్స్ అండి. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమన్నా బుక్స్ మాకు మంచి బుక్స్ తెలుసు ఇంకా బాగున్నాయి అనుకుంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి ఆ బుక్స్ ఏంటనేది. సో నెక్స్ట్ వీడియో ఒకటి చేసుకుందాం, మళ్ళీ ఒక వీడియో చేసి ఆ బుక్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో చాలామందికి యూస్ అవుతుంది కదా. సో ఇవైతే బేసిక్ బుక్స్ అండి. ఓకే, సో మ్యాథమెటిక్స్ ఆర్ఎస్ అగర్వాల్, జనరల్ అవేర్నెస్కి లూసెంట్ బుక్, రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ అండి, కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా మ్యాగజైన్. నాకు తెలిసి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో నాకున్న డౌట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్లో లూసెంట్ బుక్ ఇంగ్లీష్ మీడియం అయితే నాకు తెలుసా అండి, తెలుగు మీడియంలో బుక్ ఉందా లేదా, ఇన్ కేస్ ఉంటే కామెంట్ చేయండి. లేదు అంటే మనకి జనరల్ అవేర్నెస్కి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడానికి ఏదైనా బెస్ట్ బుక్ ఉంటే కనుక మెన్షన్ చేయండి, ఓకేనా. సో మీకు ఇక్కడున్న వాటికంటే బెస్ట్ బుక్స్ ఉన్నాయనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.